నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మొగల్లూరులో జరిగిన రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం రాజకీయ సెగలు రేపింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్బాబు స్థానిక పోలీసు వ్యవస్థపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైసీపీకి చెందిన చోటా నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వంపై మరియు టీడీపీ నేతలపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ పరిస్థితి చూస్తుంటే మనం అధికారంలో ఉన్నామా లేక ప్రతిపక్షంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. లింగంపల్లిలో మేము వస్తే మమ్మల్ని అందరినీ పార్సిల్ చేస్తాను బెంగళూరుకి హైదరాబాద్ కన్నావు. ఇప్పుడు పొదలకూరులో మమ్మల్ని తిరగనీయమన్నావు. ఈ అన్ని మాటలు ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. నీవు పొదలకూరుని బేహార్ చేశావు. మేము పొదలకూరుని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చూడాలనుకుంటున్నాం. నీ బేహార్ నీ కుయుక్తులు ఇక్కడ కుదరవు. నీ పొప్పులు ఇక్కడ ఉడకవు. సొంత మండలంలో నువ్వు వెనకబడ్డావన్న నీ ఆక్రోశం, నీ బాధ ప్రజలకు అర్థమైంది. ఎందుకు నువ్వు వెనకబడ్డావో విశ్లేషించుకుంటే నీ పరిపాలనలో నీ చుట్టూ ఉన్న గ్రామాల్లో కానీ నాయకులను కానీ నువ్వు ఏ విధంగా ఇబ్బంది పెట్టావో, నువ్వు ఎందుకు ప్రజల్లో వెనకబడిపోయావో ఆలోచించుకోకుండా ఆ బాధను తెచ్చి చంద్రబాబు రెడ్డి మీద రుద్ది ఆయన్ని, ఆయన కుటుంబాన్ని, కొడుకుని, ఎవరిని వదలకుండా నీ ఇష్టానుసారం నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇటువంటి ఆరోపణలు కాకుండా వ్యక్తిగత ఆరోపణలు చేస్తే మేము కూడా మొదలు పెట్టాల్సి వస్తుంది, మేము కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజకీయం అంటే ఈరోజు నిన్న మొన్న ఆయన ప్రెస్ మీట్ చూసినాక సామాన్య ప్రజలకు కూడా విరక్తి కలిగేటట్టు చేశావు. రాజకీయం అంటే ప్రజాసేవ అనేది పోగొట్టి రాజకీయం అంటే తిట్ల పురాణం అనే ఒక సంస్కృతిని తెచ్చిపెట్టావు. కర్మ బట్టి నీలాంటి వాడికి ప్రత్యర్థిగా మా నాయకుడు ఉండటం మా దౌర్భాగ్యం అని నేను అనుకుంటున్నా. ఆయన విలువలతో కూడినటువంటి రాజకీయం, ఆయన విలువలతో కూడినటువంటి హోందాతనం ఈరోజు ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా లేచి సంస్కారంగా షేక్ హ్యాండ్ ఇచ్చేటటువంటి సంస్కారవంతమైనటువంటి మా నాయకుడిని నువ్వు మాట్లాడినటువంటి మాటలు నిజంగా ప్రజల్లో మేము ఒక్క మాట మా నాయకుడు ఒక్కసారి రెచ్చగొడితే ఏం జరగద్దో నీకు తెలుసు. అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా నేను ఒక విషయం చెప్తున్నా. మేము కష్టపడి అధికారంలోకి వచ్చాం. మేము అక్రమాలు, అన్యాయాలు మేము చేయమంటాలా, కానీ అన్యాయాన్ని పోలీస్ సపోర్ట్ చేస్తే మాత్రం మేము ఒప్పుకోం. 160 నోటీస్ ఇవ్వకుండా పొదలకూరులో అధికార పార్టీ వాళ్ళని తిరగలేనంటే ఎందుకు మీరు వదిలేశారని నేను అడుగుతున్నా. మీరు మా ఎమ్మెల్యేకి సమాధానం చెప్పాల్సిందేనని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.